వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసినటువంటి గిత్త వచ్చేసి అక్షరాల 15 లక్షలకు అమ్ముడుపోవడం జరిగింది. మరి యొక్క గిత్తను అమ్మిన వారు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నెలగల్ క్యాంప్ అష్కల్ గ్రామం నుంచి విఎంఆర్ బుల్స్ వెలిశెట్టి సునీల్ కుమార్ గారు మరి యొక్క న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసిన గిత్తను అక్షరాల 15 లక్షలకైతే అమ్మడం జరిగింది. మరి అదే విధంగా ఈ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు వచ్చేసి వైపీఆర్ బుల్స్ ఎల్చెల్ల పురుషోత్తమరెడ్డి గారు నాదర్గుల్ గ్రామం బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా వారు అక్షరాల 15 లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది. మరి యొక్క గిత్తను అమ్మినటువంటి వ్యక్తి విఎంఆర్ బుల్స్ వెలిశెట్టి సునీల్ కుమార్ గారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మరి యొక్క గిత్తను ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, ఈ యొక్క ఒంగోలు జాతి పశుపోషణ రంగాన్ని ఏ విధంగా ఎంచుకోవడం జరిగింది, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, మరి విఎంఆర్ పెట్టడానికి కారణం ఏంటన్న? విఎంఆర్ అంటే నా కొడుకుదది సర్నేమ్ వెలిచెట్టి, ఇంటి పేరు వెలిచెట్టి కాబట్టి వి పెట్టి మోక్ష రిత్విక్ పేరు, నా కొడుకు పేరు అనమాట. ఉన్న ఒకే బాబు మోక్ష రిత్విక్, అందుకని చెప్పి సర్నేమ్తో కలిపి విఎంఆర్ రెస్టారెంట్, విఎంఆర్ బుల్స్, విఎంఆర్ హార్వెస్టర్స్ ఇట్లా ఫస్ట్ నుంచి 2011 నుంచి ఆ పేరుని కంటిన్యూ చేస్తున్నారు. ఈ గిత్తని ఎక్కడ కొనుగోలు చేశారన్న మీరు? ఈ గిత్తని కల్లూరు గ్రామం అని మన కర్ణాటకలోనే, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లో కల్లూరు గ్రామంలో తీసుకున్నాను. ఎప్పుడు కొనుగోలు చేశారు? రీసెంట్గా తీసుకున్నాం. ఎవరి దగ్గర తీసుకున్నారు? శరణప్ప గారు అని మన కల్లూరు గ్రామం నుంచి శరణప్ప గారి దగ్గర తీసుకున్నాం. సుంకునూరు శరణప్ప అంటారు, ఆయన దగ్గర తీసుకున్నాం. ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? రీసెంట్గా తీసుకున్నాం, మన 2-3 మంత్స్లోనే తీసుకున్నాం. బేటాలు వేసి తీసుకున్నాము. ఇంతకుముందు మేమే డ్రైవింగ్ చేసేవాళ్ళం ఎద్దుల్ని, చేస్తే వాళ్ళు అమ్ముతామంటే మేము వెళ్ళి ఆ ఎద్దును ఒకటి తీసుకున్నాం. ఒక ఎద్దుని కేటగిరీకి పనికి వస్తుందని తీసుకున్నాం. ఆ ఎద్దు 2 పక్కల వస్తుంది, దానికి మనవి రెండు పక్కలు ఉన్నాయి, సెట్ చేసుకున్నాం. 3 ఎద్దులు అవుతాయి, సెట్ చేసుకుందాం అని చెప్పి మంచి ఎద్దు అని చెప్పి తీసుకున్నాం. దాన్ని మన ఎలుమంచిల పురుషోత్తం గారు వైపీఆర్ బుల్స్ వారు మన 15 లక్షలకి తీసుకున్నారు. ఈ గిత్త తీసుకోకముందే మనకి 2 కేటగిరీ బుల్స్ ఉన్నాయి. ఆ రెండింటిని జత చేసి ఆడదాం అనుకున్నాం. ఇంతకుముందు ఆ రెండు తీసుకున్నాక మధ్యలో దాన్ని సేద్యానికి పంపించినాం. దీన్నేమో కేటగిరీ మేపుదామని రెడీ చేసుకున్నాం. ఒక 4 పళ్ళు గిత్త ఉండేది, దీంతోడు 2 మేపి 4 పళ్ళు గిత్తని దర్శి అన్ని చిన్న మల్దకల్లు అన్ని ప్లేసుల్లో ఉన్న మంచి ప్లేసుల్లో ఉన్న 4 పళ్ళు గిత్త. పొత్తుతాడేమో కొండూరు, మన ఇక్కడ చింత్రేవలు వాళ్ళ జతకి కంబైండ్ ఆడి దాన్ని 4 పళ్ళ తోడు బాగా 3 ప్లేస్ 4 ప్లేస్ అలా వచ్చింది. స్టార్టింగ్ అదేనా? ఇంతకుముందు మనం 2017 నుంచి వచ్చాం ఈ ఫీల్డ్లోకి. 2017 నుంచి చాలా ఎద్దులు సెట్ అవ్వక మనం చాలా ఇబ్బంది పడి ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత 2018లో మన రాయపురం శివన్నది ఒక ఎద్దు తీసుకున్నాక మనకి బాగా పేరు వచ్చి దాని నుంచి లోకల్ పందాలే ఆడాం మనం. అంటే కర్ణాటకలోనే ఎక్కువ లోకల్ పందాలే ఆడుకుంటూ వచ్చాం ఫస్ట్ నుంచి. సేద్యం తోలుకుంటా అలాగే లోకల్ పందాలు ఆడుకుంటూ వచ్చాం. లోకల్లో మంచి పేరు రావడం జరిగింది. ఫస్ట్ లోకల్లో శివన్న, మన రాయపురం శివన్న అది తీసుకున్నప్పటి నుంచి కొద్దిగా మనకు మంచి పేరు వస్తాం. దానికి 3-4 ఎద్దులు మార్చాం కానీ సెట్ అవ్వలేదు మనకి. ఇంకా సెట్ అవ్వక ఒక 3-4 సంవత్సరాలు రాయచూరులో పందెం కూడా తోలి తర్వాత వేరే వాళ్ళకి ఇంకా అమ్మేస్తాం జరిగింది. దాన్ని అమ్మేశాక మళ్ళీ ఫీల్డ్ వద్దనుకున్నాక మళ్ళీ ఒక 4 పళ్ళు దూళ్ళు 4 మేడుకుందలు తీసుకొచ్చి 4 పళ్ళు దూళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అమ్మేసినాక ఎంత గ్యాప్లో తీసుకున్నారు? గ్యాప్లో కాదు, అమ్మిన మర్నాడే తెచ్చేసి ఉండబుద్ధి అవ్వలేదు. మర్నాడే తెచ్చేసి 4 పళ్ళు దూళ్ళని సేద్యం తోలుకుంటా మళ్ళీ 6 పళ్ళు పందెంకి వెళ్ళాం. మనకి ఫీల్డ్ కొత్త, ఆ కొత్తలో లోకల్ పందాలు ఒకటే అలవాటు కానీ మనకి పాల పళ్ళు ఆడాలా ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయని ఏం తెలియదు. 2017-18లో లోకల్ అది ఎట్లా నా పందాల గురించి మామూలుగా మీ నాన్నగారికి ఫీల్డ్ గురించి ఏం తెలియదు కదా? మా నాన్నగారికి ఎవరికి తెలియదు, ఎవరికి ఇది ఫీల్డ్ గురించి మా అవగాహన లేదు. అక్కడ మన నిలగల్ క్యాంప్లో ఒక పెద్ద ఆయన ఉంటే వానికి ఉండి సూరయ్య గారు అని చెప్పి గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చి అక్కడ ఉంటే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎద్దులు తీసుకొచ్చి వాళ్ళు అన్ని బేటాలు గది పిలుస్తా సరదాగా రారా అంటే ఇంకా అలవాటు మీద ఇంకా మనకి ఇంట్రెస్ట్ పెరిగి మనం కూడా పెడతాం నేర్చుకున్నాం. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆడతా 4 పళ్ళు పెట్టాం. 4 పళ్ళు పెట్టి మన నాగార్జున్ని పిలుచుకుని మనకి అవగాహన తక్కువ ఉందని చెప్పి నాగార్జునతో బేటాలు వేయించుకుంటా పందాలకి వెళ్ళాం. కోతలకి ఎత్తుకెళ్తే ఒక బారికి ఇప్పుకొచ్చాం. అవగాహన లేక మన ఎద్దులు బేటాలు లేక ఇబ్బంది పడి ఒక బారికి వెనక్కి ఇప్పుకొని వచ్చాం. సరే ఇది మనకి ఫీల్డ్ సెట్ అవ్వదేమో అని చెప్పి సేద్యంలో ఉండి అలా 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ లోకల్లో ఆడుతుంటే మంచి ప్లేసుల్లో వస్తున్నాయి. ఇంకా లోకల్ ఆడుతూ నేర్చుకున్నాం. ఇంకా
నాగార్జున వచ్చి దోలుతాం. తర్వాత ఇంకా మనకి నాగార్జున డ్రైవింగ్ కొద్దిగా నేర్పించి ఇంకా తను పెద్ద పెద్ద కంపెనీలకి అన్నీ ఎక్కుతుంటే ఇంక మనమే డ్రైవింగ్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, నాగార్జున పెద్ద కంపెనీలో ఉన్నాడు, రాడు ఇప్పుడు లోకల్ పందాలకి ఎందుకని మనం డ్రైవింగ్ నేర్చుకున్నాం. నాకు అన్నదమ్ములుగానే ఎక్కువగా ఉన్నాడు నాతో పాటు సపోర్ట్గా అన్నిటికీ మంచిగా. ఇప్పుడు దగ్గరగా 7, 8, 9 ఇయర్స్ అని అయిపోయింది నాతో జర్నీ చేస్తాక. తను చాలా మంచి వ్యక్తి. మనం పెద్ద పెద్ద కంపెనీల్లోకి వెళ్ళినా మనకి వాల్యూ ఇచ్చి సొంత అన్నలాగా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడు తను సొంత అన్న అనుకున్నాడు కానీ చెప్పి ఎవరో ఎద్దుల తోలుతా వస్తున్నాను అని ఎప్పుడు రాలేదు. మనం కూడా తమ్ముడిని అలాగే ఉన్నాం. మన తోడుగానే ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గానే అనుకున్నాం మనం కూడా. ఉండటంతో తను ఎప్పుడు మనకి ఆ ప్రేమ ఎప్పుడు చూపిస్తున్నాడు మనకి. ఎప్పుడు ఏదో డ్రైవర్గా ఎప్పుడు మనం ట్రీట్ చేయలేదు. తను ఎప్పుడు ఒక అన్నగానే వచ్చి మన దగ్గర వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఎప్పటికీ చెడిపోకుండా ఎవరి కళ్ళు పడకుండా ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి. చాలా మంచి వ్యక్తి కాబట్టి మనకి ఎప్పుడు మనతోడే ఉండాలనే ఆలోచన. డ్రైవింగ్ నేర్చుకుని అక్కడ ఊర్లో ఉన్నప్పుడు పిల్లలు తమ్ముళ్ళు ఉండేవారు, ఊరు పక్క చుట్టూ ఉన్న పిల్లలు మన బాగా సహకరించారు. తర్వాత ఇక్కడ మన సాత్మల్ పిల్లలు అలా తమ్ముళ్ళు అందరూ మన కర్ణాటకలోనే టీం కింద రెడీ చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నారు పిల్లలందరూ ఇంట్రెస్టెడ్తో ఉన్నారు. వాళ్ళే మనవి తోలుకోవటం, మనవి వాళ్ళే తోలుకోవటం అలా జరుగుతూ ముందుకు వచ్చాం. ఈ ఫీల్డ్లో ముందుకు వస్తా మన సాత్మల్లో లింగరాజు అని ఒక అబ్బాయి, పక్కన చెన్నబసవ, వీళ్ళందరి ఫీల్డ్లో వీళ్ళందరికీ ఎద్దులు ఉండి ఒకరికొకరు తోలుకుంటా అలా ముందుకు వచ్చాం. ముందుకు వస్తా ఇంకా ఈ జర్నీ కొనసాగిస్తా. ఇంకా చూసి ఎన్ని ఎద్దులు తెచ్చినా సెట్ అవ్వట్లే. 2 సంవత్సరాల దాకా ట్రై చేసాము, సెట్ అవ్వలేదు మనకి. ఇంకా లోకల్ పందాల్లో ఆడుకుంటా ఇంకా ఎందుకులే మనకి ఫీల్డ్ ముందుకి మనం వెళ్ళలేము, దీని గురించి అనుభవం లేనప్పుడు ఎందుకులే అని చెప్పి ఆగిపోయి అలా ఉండి ఇంకా వద్దని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మన ఉడుమగల్ వీరేష్ దగ్గర ఒక 2 పళ్ళు గెత్తుంటే తీసుకొచ్చాం. ఒక జత సేద్యంలో వదిలేసి అవి పని చేయట్లేదు సరిగ్గా అని చెప్పి సేద్యంలో పెట్టేసాం. అట్లా 2 పళ్ళు గెత్తని తీసుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పుడే కొత్తగా రెస్టారెంట్ పెట్టి ఆ రెస్టారెంట్ దగ్గర ఉండాలి, ఒక ఎద్దు మేపాలి మన ఇంట్రెస్ట్తో మళ్ళీ రావాలి ఫీల్డ్లోకి అని చెప్పి పళ్ళల్లో నుంచి మొదలెడదామని చెప్పి ఒక ఎద్దుని తీసుకొచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు రెస్టారెంట్? రెస్టారెంట్ మన లాక్డౌన్ అయ్యాక స్టార్ట్ చేసాం. 2020 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాం. 2 టైంలో ఒక దూడని తీసుకొచ్చాం 21లో స్టార్ట్ చేసి మళ్ళీ ఆ జర్నీలో అలా ఒకటి తీసుకొచ్చాం. కంబైన్లు ఆడాము, బిజినపల్లిలో దింపితే 6వ ప్లేస్ వచ్చింది. సరే మళ్ళీ మనం ఫామ్లోకి వచ్చాం కదా చెప్పి మళ్ళీ ఎద్దులు తీసుకుంటాం. మళ్ళీ అలా దానికి జత తీసుకుంటాం, 3 ఎద్దులు తీసుకున్నాం. మళ్ళీ ఉడుమగల్ వీరేష్కి చెప్తే మళ్ళీ ఆ తమ్ముడు మళ్ళీ ఇంకోటి ఇప్పించాడు, అది సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకోటి ఇప్పిరంటే దేవునిపల్లి ఒకటి ఇప్పించినాడు, అది పళ్ళు మీద వేసింది. ఇంకా 4 పళ్ళ నుంచి 6 పళ్ళకి వచ్చింది. చిన్న వయసులోనే 6 పళ్ళకి వచ్చింది. మేళ్ళ చెరువుకి ఆటో పిలిపించి బండి మీద ఎక్కిద్దామని రెడీ చేసాం. ఇంతలో పళ్ళు చూసుకుంటే 6లోకి వచ్చింది, 4 నుంచి 6కి వచ్చింది. ఒకసారి కంబైండ్ నెతకాలంటే ఇవన్నీ కాదు, ఇంకా ఎద్దుల ఫీల్డ్ మనం మళ్ళీ వెనక్కి జరగాల ఏంటి అని చెప్పి ఆలోచనతో అలా ఉంటే ఇంక లాస్ట్లో మన పెబ్బేరు పక్కన ఒక పందెం ఉంటే మన సీతారాం అని తెలంగాణ ఆయన ఉంటే ఆయన కంబైండ్ వేసుకుని ఆయనది ఒక పందెం తోలి ఇంకా ఇక్కడతో చాలు అని చెప్పి దాన్ని సేద్యాన్ని పంపించేసాం. సేద్యాన్ని పంపించి ఉన్న ఎద్దులన్నీ అమ్మేసి అది ఒకటే ఉంచుకుని ఇంతలో మళ్ళీ ఈ జత కొన్నాం. 2.5 లక్షలకి మన ఉడుమగల్ వీరేష్ వేరే గౌడ్ దగ్గర తెచ్చుకుంటే సింగిల్గా ఉన్నారా జతగా కొన్నాం. ఇక్కడ మన చింతరాలు గౌడ్ ఉన్నారు, ఆయన దగ్గర ఉడుమగల్ వీరేష్ కొనుక్కుని మనల్నే పిలిచాడు పందాలకి తోలుతాక. వాళ్ళకి రాకపోతే అన్న మీరే తోలండి అంటే 2 పందాలు తోలుపెట్టాం. తోలుపెట్టాక దాన్ని ఒకటే తీసుకొచ్చాం. ఫస్ట్ తమ్ముడి దగ్గర వీరేష్ మనకి అన్ని ఎద్దులు సెలెక్ట్ చేసేదంతా ఉడుమగల్ వీరేషే, మనకి బాగా ఆత్మీయుడు. అయితే దాన్ని ఒకటే తీసుకొచ్చి మన ఇంటి దగ్గర ఒకటి నంది అన్న పేరుది పళ్ళల్లో ఆడింది కదా, దానికి జతకెళ్ళి సేద్యంలో పెట్టి ఇంకా మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ ఒక 2 పళ్ళ దూడం తీసుకొచ్చాం. తర్వాత మీరు వచ్చారు కదా, వీడియో చేశారు కదా 2 పళ్ళ వీడియో, దాని నుంచి మళ్ళీ మంచి పేరు వస్తాం మొదలుపెట్టి దర్శి అన్ని మల్లకల్లు అన్నీ ఆడుకుంటా వచ్చి 6లోకి వచ్చింది. గ్యాప్ పెట్టకి కేటగిరీ మళ్ళీ దీన్ని తెచ్చి దీన్ని తయారు చేసి దాన్ని 2 బేటాలు వేసుకుంటా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇంటి దగ్గర 2 సేద్యానికి ముందుకి నెక్స్ట్ కేటగిరీకి అన్ని 2 సేద్యానికి పెట్టాము. మళ్ళీ ఉంటే మంచి ఎద్దు కదా దీన్ని బాగొట్టుకోవడం ఎందుకని దీన్ని తెచ్చి దీన్ని కేటగిరీకి ఒక 4 పళ్ళు 2 పళ్ళు దూడని 4 పళ్ళు వచ్చేదాకా మేము పందాలు ఆడాం. 6కి వచ్చేటప్పుడు గ్యాప్ పెట్టి దింపుదాము మళ్ళీ శివరాత్రి నుంచి అనుకునే లోపల మళ్ళీ బేరాలు వస్తున్నాయి కదా అని ఇద్దాం అనుకున్నాం.
ఇద్దాం అనుకుంటే అప్పుడు ఈ కేటగిరీ బుల్కి మనకి ఇద్దాం అనుకున్నాం. మన రాంభూపాల్ రెడ్డి గారు అడిగారు దీన్ని తీసుకుంటాము అంటే సరే వస్తానమ్మా, శివరాత్రికి వచ్చి తీసుకుంటాను, నాకు కావాలది అని ఫోటోలు వీడియోలు పెట్టించుకున్నారు. బేటా వేసి చూసుకుని పట్టుకెళ్ళండి అన్నాను, వచ్చి తీసుకున్నాను. అందులో ఆరుపల్లికి వ్యాపారం నడుస్తుంది. సరే ఏదో ఒకటి మార్చుకుని దూడ వెళ్ళిపోతే దీని కేటగిరీ ఇంట్లో 2 ఉన్నాయి కదా, సెట్ చేసుకుందాం, లేదంటే దూడకే తెచ్చుకుందాం జత అని చెప్పి అనుకుని అట్లా సాగిస్తున్నాం. ఇంతలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన రెస్టారెంట్ వెనకే మన షెడ్ ఉండేది. ఆ షెడ్లో కట్టినాము. సాయంత్రం ఆదివారం రోజు బేటా వేసాం. మర్నాడు పొద్దున్న 7ంటికి లేచి చూసేటప్పటికి షెడ్ నిండా మంటలు బాగా చెలరేగి ఉన్నాయి. చూసి ఏంటో పరిగెత్తుకొచ్చేటప్పటికి 2 ఎద్దులే ఉన్నాయి ఆ రోజు. ఆ 2 ఎద్దులు ఒక ఎద్దుని ఇప్పగలిగాం, దీని కేటగిరీ ఎద్దుని ఇప్పాం. ఇంకో ఎద్దుని 4 నుంచి 6కి వచ్చిన దూడని దాని పరశురామని పేరు పెట్టాం. అయితే అది చూడంగానే మామూలుగా బాంబ్ బ్లాస్ట్ అనే సిలిండర్లు పక్కన గెస్ట్ హౌస్లో సిలిండర్లు ఉంటాయి, ఆ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి అది కళ్ళ ముందే చనిపోయింది. ఇంకా చనిపోయిందని చెప్పి దీన్ని ఇప్పాము. దీనికి గాయం జరిగింది. అక్కడ ఆ రోజు అది సిలిండర్ బ్లాస్ట్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? మనకి ఎద్దులకు సంబంధించిన మేపీ ఒక కుర్రోడు ఒక్కడే ఉన్నాడు. ఏం పేరు అన్న? దాని పేరు మాంతేష్ అని. ఓకే, చెప్పేసి మాంతేష్ అని ఉండేవాడు. పక్కన తమ్ముడు రాజేష్, వంట చేసి పిల్లలు గురు అని అందరూ ఉండేవారు. అయితే ఎవరు ఆపలేకపోయారు, దాని గురించి అవగాహన లేదు వాళ్ళకి. దాన్ని ఒకటి ఇప్పామన్నమాట, ఒకటే మిగిల్చుకోగలిగాం. ఇంక దాన్ని అంత్యక్రియలు చేసి దాన్ని పూడ్చిపెట్టి ఇంకా అలాగే జర్నీ కొనసాగాల, ఇంకా ఏం చేయాలా అని అర్థం లేదు. ఇంకా ఇంటి దగ్గర 2 బుల్స్ ఉండి ఇంకా ఈ అలా గుంచుకుని ఏడ్చుకుని ఒక 2-3 మంత్స్ మొత్తం డైనమాలో పడిపోయినాం. ఇంక ఎద్దులు ఫీల్డే వద్దు అనిపించి అలా చేసుకుంటా అప్పుడు అన్నకి చాలా బాధ అనిపిస్తుంది చెప్పాలంటే కూడా. అయితే ఇంకా ఆ సంఘటన అప్పుడు చాలా మంది మొత్తం మన కర్ణాటక ఫైర్ ఇంజన్లు వచ్చినాయనా? ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, 2-3 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. వచ్చి అన్నీ ఆర్పినా అప్పటికే అంతా కళ్ళ ముందే జరిగిపోయింది, ఏం చేయలేకపోయాం. మీరు ఆ ఎద్దును మంటలు చెలరేగినప్పుడు లోపలికి వెళ్ళారు కదా? మరి నేను లోపలికి వెళ్ళి దీన్ని తీసుకొచ్చిన, ఒక సైడ్ తాడిస్తే ఇంకో తాడిప్పాం. దీనికి ఒక సిగ్మార్లు కొద్దిగా మామూలుగా కట్టాం, ఇంకా దింపలేదు కదా ఎక్కడ, మామూలు ఇంట్లో కట్టినట్టు కట్టుకున్నాం. మంచి తాళ్ళే ఉండి ఇప్పిన, ఒక తాడిప్పిన, ఒక తాడి తెంపుకుని వచ్చింది. దాని పందాల్లోకి వెళ్ళింది అది. అందుకని చెప్పి మన పందాలు మగడాలు ఉంటాయి కదా, అవి కొద్దిగా హెవీగా తాళ్ళు దానికి అన్ని బందోబస్తుగా ఉన్నాయి. ఈ 2 పడుచుకుంటానే ఉద్దేశంతో కొద్దిగా దూరం కట్టాం. దీన్ని ఇప్పి దాన్ని ఇప్పుదామనేటప్పటికి బ్లాస్ట్ అయింది. ఆ రోజు నేను కూడా ఉండకూడదు, అదేంటంటే ఆ దేవుడు దాని మీద వేసుకుని పోయినాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మొత్తం మన కర్ణాటకలో ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చి సహకరించి చూసి దాన్ని పూడ్చిపెట్టి అన్నీ చేశారు. మంచి చేసి అన్నీ చేసుకుంటా అలాగే ఇంకా జర్నీ చాలు, ఇంకా సరిపోయింది, ఇంకా ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చాం. గ్యాప్లో మళ్ళీ మనం గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా మనకి ఇది వాల్యూ ఉండదు. దీన్ని మిగిల్చుకున్నాం. అందరూ దీన్ని అమ్మాయి అన్నారు. దీన్ని దేవరాన్ని పెట్టుకున్నాం పేరు. దీన్ని అమ్మేయమని చెప్పారు అందరూ. అమ్మేసి ఇప్పుడు ఉన్నదాన్ని అంటూ వెళ్ళిపోయిందని పోగొట్టుకున్నాం, ఉన్నదాన్ని మిగిల్చుకోవాలి. ఈ ఫీల్డ్లో ఉన్నా లేకపోయినా దాన్ని ఉంచుకుని అలాగే సరదాగా మేపుకుంటా. ఈ మేపడమే కాదు, మామూలుగా ఇంత జరిగిన ఊక దాన్ని మేపి దాని ఒక స్టేజ్కి తెస్తేనే నాకు ఒక గుర్తింపు బండ ఆడనే ఆడకపోని ఒక కొడుకులాగా ఊకనన్నా ఉండండి ఇంటి ముందర, ఒక కొడుకులాగా పెంచుకున్నాం కదా, దాన్ని ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటే మన తమ్ముళ్ళు కానీ బాలరాజు అని, బాలు, లింగరాజు, చన్నబస్వ, ఆనంద్ అని అందరూ సహకరించారు. సహకరించతో పాటు మన రెస్టారెంట్లో పనిచేసే పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇంకా కాపాడుకుంటూ చాలా బాధ మొత్తం ఎప్పటి నుంచో వస్తుంది. అయితే ఇంకా దాన్ని జాగ్రత్త చేసుకుంటా మన డాక్టర్ గారు కూడా బాగా చూశారు. దాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటా వచ్చి మనం ఒక 1 ఇయర్ దాకా దాన్ని బేటాలు కానీ ఏం లేదు, తిండి కొద్దిగా లైట్ పెట్టుకుంటా ఊరికే వాకింగ్ చేయించుకుంటా ఇంట్లో పిల్లలు చూసుకుంటా వచ్చాం. ఇష్టమైన అదే కదా. అదే ఇంకా మనుషుల్ని బాగా నమ్మేది, ఎవరిని దగ్గర రానిచ్చి మన దగ్గర తెచ్చుకునేటప్పటికి బాగా అగ్రెసివ్లో ఉండేది. మన దగ్గరికి వచ్చాక చాలా నిదానం పడింది,
ప్రేమ మీద ఉండేది. మనిషి వస్తే దగ్గరికి రావటం. స్టార్టింగ్ ఆ చర్మం మొత్తం కాలిపోయింది కదా, బాగా కాలిపోయింది. దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు ఇప్పటి వరకు? ట్రీట్మెంట్ దగ్గరగా 1,00,000 ఖర్చు వచ్చింది. ఖర్చుకి మనం వెనకాడలే, ఎద్దును మిగిల్చుకోవాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇన్ని రోజులు బాగా మేపుకుని జాగ్రత్తగా చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా బాగా సహకరించారు. అమ్మ నాన్న పోయిందల్లా పోయింది, దీనిలోనే బాగా పెట్టుకో అమ్మో అని మాత్రం అనలే. దాన్ని అట్లే పెట్టుకుని దాన్ని ఈ ఎద్దును అయితే పెట్టుకో, దీని అయితే ఇది చేసుకో. కానీ ఫీల్డ్ వరకు అయితే ఇంకా ఓకాకు పనికే చాలా అన్నారు అందరూ చెప్పారు. సరే అని చెప్పి ఒక 3-4 నెలలు నేను గ్యాప్ ఇచ్చి ఎక్కడికి పందాలు చూస్తాక కానీ లైవ్లో కానీ ఎక్కడ మామూలుగా యూట్యూబ్ కూడా ఆన్ చేసేవాడు కాదు. అంటే ఫీల్డ్ మనకి అచ్చుబాట్లేదు అనే ఉద్దేశంతో ఊరుకున్నాక మళ్ళీ వేరే వాళ్ళు అందరూ పిల్లలు పిలిచేవారు, అన్నయ్య నువ్వు రా డ్రైవింగ్ చేయి అని అడిగేవారు. లోకల్ పందాలు తోలిపెట్టి వాళ్ళం సరదాగా రమ్మంటున్నారని చెప్పి ఉండలేము, అటు ఫీల్డ్లోకి రాలేము. ఇంకా అలా వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి సరే వేరే ఎద్దుల్ని మనం సెట్ చేసుకునేది ఎలా వేరే వాళ్ళకి మనం చేసి మన టైం బాలే, మన చేత్తో వేరే వాళ్ళకి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని మనం ఫీల్డే వద్దనుకుని మన ఏసారి చేసుకుందాం అని మళ్ళీ బసంత జయంతి ఉండేది. బసంత జయంతికి మన ఆనందు, లింగ, బాలు, వెంకటేష్ అని మన అష్టల్ పిల్లలు అందరూ కలిసి వచ్చారు. మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నా మన సెట్ చేసుకుందామని చెప్పి మన 3 ఉండి మళ్ళీ సేద్యంలో 2 ఇదొకటి మళ్ళీ బేటాలు వేసుకుంటా ఎద్దు ఆరోగ్యం చూసుకుంటా, ఆరోగ్యం చెడిపోతుందేమో అని చెప్పి చిన్న రాళ్ళు కట్టి మళ్ళీ బేటాలు స్టార్ట్ చేసినాం. దాన్ని కూడా అలా ఫీల్డ్ కంటిన్యూ చేసుకుంటా బేటాల్లోనే మేపుకుంటా అలాగే ఇంకా ధైర్యం తెచ్చుకుని అట్లే ఉన్నాం. ఇంతలో మళ్ళీ ఒక ఎద్దు 3 అవుతున్నాయి ఎందుకని చెప్పి దాన్ని నంది అని ఉన్నది పాలపళ్ళాడిన ఎద్దుని అమ్మేసి ఇంక 2 ఉంచుకుందాం పర్మనెంట్గా. మనం ఆడకపోయినా సేద్యానికి ఇంటి ముందు ఒక 2 ఎద్దులు ఈ ఫీల్డ్లో ఉండాలి, ఇంక ఇలాగే మనం ముందుకెళ్ళినా వెళ్ళకపోయినా 2 ఎద్దులు ఇంటి ముందు ఉండాలని చెప్పి ఇంక ఇవి 2 ఉంచుకున్నాం, దేవరా పరశురామ్ అని చెప్పి. ఇంకా ఉంచుకుంటూ ఇంకా పిల్లలు కూడా ఇంకా ఊరుకోలే, అన్న మేపుదాము ఆడదాము. ఇంకా అందరూ ఏంటంటే మనకు ఒక సొంత అన్నదమ్ముల్లాగే ఉన్నాం. లోకల్ పందాలు తోలి అంతా ఒక టీం లాగా తయారయ్యారు. టీం లాగా మొత్తం మన కర్ణాటకలో ఎంతమంది ఉన్నారో అందరూ సహకరించారు, మనకి సహకరించి తోడుగా ఉన్నారు. ఒకరికి వదిలిపెట్టుకోలేకుండా అందరూ సహకరించి ఉన్నారు. రమ్మన్ వెంకటేష్ సహకరించుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మన రెస్టారెంట్లో పిల్లలు కూడా మొత్తం ఉలవలు రుబ్బిది, ఉలవలు ఉడకబెట్టేది ఏదైనా సరే అన్నీ సహకరించుకుంటానే వచ్చారు. ఇంకా సహకరించుకుంటా అలా ముందుకు సాగుతా ప్రతి ఒక్కళ్ళు మనతో బాగా ఫ్రెండ్షిప్గా ఉండటంతో మనకి ఇంకా ధైర్యం వచ్చి ఇంక మళ్ళీ ఆడాలి, మళ్ళీ ఫీల్డ్లోకి రావాలని చెప్పి ఇంకా మేపుకుంటా ఈ బేటాలు పెట్టుకున్నాం. ఇంతలో దాన్ని వ్యాపారంకి అడిగారు, వైపీఆర్ బుల్స్ వారు అడిగారు, లేదు సార్ ఉంచుకుంటాం జత అమ్ముతామని చెప్పి ఎప్పటికైనా ఈ 2 జత ఆడాలనే ఉద్దేశంతో దాన్ని అలాగ ఉంచుకుంటే ఇంకా మళ్ళీ ఆ 2 లెఫ్ట్ అయిపోయినాయి. అది కాలింది రైట్కి వేసుకుంటే ఇబ్బంది పడుతుంది, అదేమో పర్మనెంట్గా ఫస్ట్ నుంచి లెఫ్ట్లో ఉంది. సరే అని చెప్పి టైర్ బేటాల్లో లెఫ్ట్ రైట్ వేసుకున్నా కానీ మాకు సెట్ కావట్లే, అర్థం అవ్వట్లేదు. రేపు వెళ్ళిన ఫీల్డ్లో మళ్ళీ ఇబ్బంది పడతాయి లోడ్ రాళ్ళలో అని చెప్పి సరే పూజుకట్టే మన ఊర్లో పందెం ఉంటే పూజుకట్టు చూస్తే ఇది లెఫ్ట్కే తోలుతుంది దేవరా, అదేమో పరశురాము రైట్కి ఇబ్బంది పడుతుంది, ఈ ఇబ్బందులు వస్తాయి ముందు ఫ్యూచర్లో అని చెప్పి ఇంకా మళ్ళీ మన రీసెంట్గా దీన్ని మన సుంకులూరు శరణప్ప గారు అని చెప్పి కల్లూరు అమ్మ ఆయన దగ్గర తీసుకున్నాం. ఒక 2 పందాలు తోలిచ్చి వాళ్ళకి చూసుకుని సరదాగా అక్కడ జాతరలో పందాలు ఉంటాయి మనకి ఇక్కడ లోకల్ పందెం గ్రామ స్థాయి పందాల్లో కట్టుకుని దాన్ని చూసుకుని ఆల్రెడీ దాన్ని చిన్నప్పటి నుంచి అడుగుతున్నాం, దాన్ని ఇస్తే ఎప్పటికైనా మీకే ఇస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చి మొన్న కొనుగోలు చేసాం. దాన్ని రీసెంట్గా 2-3 నెలలు అయింది కొనుగోలు చేశాక మళ్ళీ మన నాగార్జున వైపీఆర్ గారు అడుగుతున్నారు, మరి ఆయనకి ఇద్దాము, మనకి మంచి పేరు వస్తుంది, మనం ఎలాగ ఆడకపోయినా 3 ఉన్నాయి కదా మన దగ్గర ఇంకా అడుగుతున్నారంటే సరే అని చెప్పి ఆయన పురుషోత్తం సార్ గారు వచ్చి మన దగ్గరికి ఆయన వ్యాపారం చేసుకుని మనం కొనుక్కుని వెళ్ళారు. దీన్ని 15 లక్షలు కొనుక్కున్నారు. మనం కొనుక్కుని వెళ్ళారు. మన ఇంతకుముందు భూపాలన్న గారు కూడా వచ్చి నా నుంచి అప్పుడు నేను వచ్చి దేవరాన్ని తీసుకుంటానని చెప్పాను, తీసుకోలేకపోయాను, అది దురదృష్టం అయింది ఆ రోజు నీకు. సరే ఇప్పుడు నేను నా ఎద్దులు నేను ఆపుకున్నాను, బోడిది కొద్దిగా ఆరోగ్యం బాగాలేదని నేను వచ్చి నీకు బేటాలు వేసి పెట్టాను, నేర్పెడతాను, మీకు పని నేర్పుతాను, పందాల్లో కూడా తోలు పెడతాను, మీకు ఉంచుకో సెట్ చేసి ఇస్తానని చెప్పి ఆయన కూడా వచ్చి చాలా హెల్ప్ఫుల్గా ఒక బేట వేసి ఇచ్చారు. 2-3 బేటాలు కూడా నేను అక్కడి నుంచి వచ్చి నీకు అన్ని లైన్ చేసి పెడతాను, ఫీల్డ్లో కొత్తగా వచ్చారు మీరు
మీకు హెల్ప్ చేసి అన్నీ చేస్తానని చెప్పి బాగా సహకరించి చెప్పారు. వాళ్ళు నాగార్జున కూడా మనకి దగ్గరగా ఇప్పుడు 8-9 ఇయర్స్ నుంచి నాగార్జున తోడుగానే ఉన్నాడు, ప్రతిదానికి మనకి తోడుగా ఉన్నాడు. ఇంకా అలా జర్నీ స్టార్ట్ చేస్తా మనం కూడా డ్రైవింగ్ నేర్చుకుని వాళ్ళతో పాటు నడిపించుకుంటా ఎద్దులు మేపుకుంటూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒకవేళ వెళ్ళినా కానీ మన సంక్రాంతి నుంచి ఈ 2 జత దింపుదాం అనుకుంటాం. మన సంక్రాంతి పండుగ మన తెలంగాణలో స్టార్ట్ చేస్తే ఏమన్నా పందాలు ఈ 2 జత కేటగిరీలో దింపుతాము. మనకి డ్రైవింగ్కి ఏమి ఇబ్బంది ఏం లేదు, అందరూ పిల్లలు ఉన్నారు. మెయిన్ డ్రైవింగ్లో నాగార్జున ఉన్నాడు. భూపాలని కూడా మాట ఇచ్చారు, మీరు ఎద్దులు దింపితే నేను వచ్చి తోలు పెడతాను తమ్ముడు మీకు అని ఆయన కూడా ధైర్యం చెప్పారు. మనకి అందరూ మనకి ఇక్కడ చంద్రబండ అని చెప్పి పక్కన మన రాయచూరు పక్కనే చంద్రబండ ఉంది. ఇస్మాయిల్ అన్న, మన వెంకటేష్, నరేష్ వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు. మల్రెడ్డి అన్న అని ఇంకో ఆయన రాలేదు ఈరోజు. వాళ్ళు రీసెంట్గా మనకి ఫ్రెండ్షిప్ అయింది. వాళ్ళు కేటగిరీ ఎద్దులు పెట్టుకుని బాగా ఇదయ్యారు, ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు సొంత అన్నదమ్ముల లెక్కనే ఎక్కువగా ఉంటున్నారు మన తోడు. మనకి ఇంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి మనకి లింగాన, తమ్ముడు, బాలు, చనబస్వ, ఆనందన్న అందరూ ఉండేవారు. మనం రెస్టారెంట్ పెట్టాక మన రెస్టారెంట్ అష్కల్ గ్రామంలో ఉంది. అష్కల్ గ్రామంలో కూడా 2-3 పిల్లలు బాగా క్లోజ్గా ఉండి దీని గురించి అవగాహన పెంచుకుని వాళ్ళ ఇంట్రెస్ట్తో మన తోడుండి మన ముందు నడిపిస్తున్నారు. వెంకటేష్ అని మన అష్కల్ గ్రామం నుంచి వెంకటేష్, వీళ్ళు అందరూ ఏంటంటే మన సొంత అన్నదమ్ముల్లాగా ఉండి మనకి పుషప్ ఇస్తున్నారు. మన ముందుకు వెళ్ళాలి అన్న పేరు రావాలి మన కర్ణాటకది అని చెప్పి పుషప్ ఇస్తున్నారు. వాళ్ళందరి సహకారంతోనే మనం ముందుకు వచ్చాం. మైబు అని ఉన్నాడు, పోతుగల్ మైబు. ఆ అబ్బాయి కూడా మనకి ఎప్పుడు సహకరించుకుంటా మనతో పాటు తమ్ముడుగా ఒక ఉద్దేశపూర్వకంగా ఆడాలి చెయ్యాలి అన్నని ముందుకు తేవాలని చెప్పి ఆయన, ఆనంద్, చన్బస్వ, లింగరాజు, బాలు, వెంకటేష్, మనది టీము చాలా ఉంది. చెప్పుకుంటే ఒక 7 మందితో టీం కొలిసిన టీం కాదు మాది, మినిమం 50 మెంబర్స్ ఉన్నారు. ఎద్దులతో ఉన్నారు. ఎద్దులు సహకరించుకుంటా మన ఆంజనేయ ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా మనతో సహకరించుకున్నారు. కొత్త డ్రైవర్లు చాలా యూత్ చాలామంది ఆకర్షించి దీనికి ఇప్పుడు చాలామంది డ్రైవర్లు వచ్చారు. మన సిద్ధు అని మార్పల్లి నుంచి, సూర్య అని, వీళ్ళ అందరూ ఇంట్రెస్ట్తో ఉన్నారు. కొత్త యూత్ అవుతున్నాయి. ఏంటంటే ఆరోగ్యాలు చెడి ఎద్దులు చనిపోతాలు ఇవి చాలా జరిగినాయి ఈ మధ్యన కాలంలో. కర్ణాటకలో మినిమం ఒక 5-6 ఎద్దులు చనిపోవడంతో అందరూ వెనక్కి అయిపోతున్నారు. పెద్ద రేట్లు కొనుక్కుని మన బెండగంల లింగప్ప గారు అని ఒక ఆయన ఎద్దు కొన్నారు. 2 ఎద్దులు మన మార్పల్లి రవి కూడా 8 లక్షలు కొనుక్కున్నారు. రీసెంట్గా ఒక ఎద్దు చనిపోయింది. చాలా నష్టపోతున్నారు వాళ్ళు. ఏంటంటే ఆరోగ్యాలు తెలుసుకోలేక వాటిని అవగాహన లేక మంచి డాక్టర్లను పెట్టుకుని అవగాహన చేసుకుని ఇది మన కర్ణాటక పశువులు అందరూ ముందుకు సాగాలని చెప్పి అందరికీ అభినందనలు చెప్పుకుంటూ దీన్ని పశువుని మన ఒంగోలు జాతిని, జెర్సీని అన్నిటిని కాపాడుకుంటూ పశువుల్ని ముందుకు కాపాడుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు రావాలని చెప్పి మన కర్ణాటక వాళ్ళకి అందరికీ, మన తెలంగాణ కన్వీనర్లకి కానీ అందరికీ నమస్కారం. సెలవులు ఇంట్రెస్ట్తో ఉన్న బాబు మన అష్కల్ గ్రామం 8th స్టాండర్డ్ చదువుతున్నాడు, సంజయ్ అని. ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులను ఎదిరించి కనపడకుండా తెలియకుండా వాళ్ళకి వచ్చి ఒలోలు పెట్టాలా, లేకపోతే ఎద్దులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, అన్న ఎక్కడున్నాడేమో వచ్చి చూడాలా, పగలే రాత్రి వాళ్ళ అమ్మ నాన్నకి తప్పించుకుని మరీ వచ్చి ఎద్దుల్ని కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు. మన మాంతేష్ అని ఒక 3-4 ఇయర్స్ నుంచి మన దగ్గర ఉండి ఆ బాబు కూడా ఎద్దులు మేపుతూ అన్నీ చేస్తాం. మన రాజేష్ అని తమ్ముడు ఉన్నాడు, రెస్టారెంట్ మేనేజర్ ఆయన కూడా వచ్చి ఎద్దులు చూసుకోవటం ఇవన్నీ కాపాడుకుంటా చూసుకుంటా నాకు సహకరించుకుంటా ఉన్నారు. మా టీం కన్నా స్పెషల్గా ఉన్న పర్సన్స్ ఉన్నారు. 2 బాంబర్ది వరుసయ్యి రాము, 7 మైళ్ళు, అన్న వరుసయ్యి రాము, అక్షయాలు, వీళ్ళిద్దరు కూడా చాలా మా విఎంఆర్ బుల్స్కి సపోర్టింగ్గా ప్రతి దానికి సపోర్ట్గా ఎప్పటికీ ఉంటారు. మనకి డ్రైవింగ్ విషయంలో ఎప్పుడు మనకి ఇబ్బంది కలగలేదు. అందరికీ ఇంట్రెస్ట్తోనే, ఎవరు మన దగ్గర డబ్బులు తీసుకుని తోలాలి అని చెప్పి ఎవరు మన దగ్గర రాలేదు. ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ములుగా ఉండి సహకరించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఎద్దులు ఉంటే వాళ్ళకి మనం సహకరించాం, మనకుంటే మనకి వాళ్ళ దగ్గర ఎద్దులు లేకపోయినా చాలామంది వచ్చి ప్రేమతో సహకరించి మనకి ముందుకెళ్ళాలి, మన కర్ణాటక ఎద్దులు ముందుకెళ్ళి తోలాలి అనే ఉద్దేశంతోనే మనకి సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ముల్లాగే ఉన్నాం. ఒక డ్రైవరు, ఒక వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని లేదు, మొత్తం ఒక ఫ్యామిలీ లాగా ఉండి దీన్ని మన లోకల్ పందాలు ఆడాలని చెప్పి మేము ఉద్దేశంతో లోకల్లో ఒక 2 టీములు ఉన్నాయి మాది. ఆ 2 టీంలు కలిసి దీంట్లో కలిసి ఆడుతూనే ఉంటాం. మన మార్పల్లి రవిగౌడ్ గారు ఆయన కూడా మంచి ఎద్దులు మేపారు. ఆయన కూడా ఒక 2-3 సంవత్సరాలు తోలిచ్చాం. ఆయనకి కూడా
నాగార్జున తోలివాడు. నాగార్జున ఉండి తోలుతా ఉండగా కేటగిరీలో అయిపోయాక మన లోకల్ పందాలు కావాలంటే మళ్ళీ నేను కూడా తోలిపెట్టాను ఆయన గౌడ్ గారికి. మన టీం ఎంత, మన లింగ, బాలు, ఆనందన్న, చన్బసవ వీళ్ళందరూ. ఇంతలో ఇంకో పిల్లోడు వినోదాన్ని ఉండేవాడు. ఆ అబ్బాయి మొన్న ఈ మధ్యనే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన కూడా మంచి డ్రైవర్, మంచి సైడ్ డ్రైవర్. పోటీ ఉంటుండే కదా ఒకరికొకరికి మీకు లోకల్? చాలా పోటీ ఉండేది. మంచి డ్రైవింగ్. ఫస్ట్లో వచ్చి రాడేసేవాడు ఆ పిల్లోడు. అలాంటిది మనతో వచ్చి మా రవిగౌడికి మేనల్డ్ అవుతాడు. మనతో వచ్చి ఆయన సైడ్ తోలుకుంటా పగ్గలు నేర్చుకుంటా మనతో పాటు నేను పగ్గలు తోలుతుంటే తమ్ముడు పట్టుకుని ఇట్లా తోలు అట్లా తోలు అని నేర్పుకుంటా ఆయన ముందుకు తీసుకొచ్చేటప్పటికి తర్వాత మనం తోలలేక మనం తిరగలేక ఈ లోకల్ పందాలంటే మనకి ఇక్కడ 200-250 కిలోమీటర్లు ఉంటాయి. మనకి ఇంకా ఈ ఫీల్డ్ ఏంటంటే ఆ ఫీల్డ్లో నేర్చుకున్నాక ముందుకు వెళ్ళాలి కానీ వెనక జరుగుతూ ఉండదు. మనకి ఏమో దూరంగా వెళ్ళాలంటే ఈ హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్లో మనం ముందుకెళ్ళి 2 రోజులు వెళ్ళి అక్కడ ఉండి తోలలేక అవ్వలేక వేరే పిల్లల్ని అంతా వినోద్ వీళ్ళంతా టీం రెడీ చేసి వాళ్ళకి అప్పచెప్పేసి వదిలేస్తే ఆయన రవిగౌడ్ గారు కంటిన్యూ చేశారు. ఇంకా ఆయనకి ఒక దురదృష్టం కారణం ఏంటంటే ఒక ఎద్దు చనిపోయింది. కేటగిరీ ఆడి సబ్ జూనియర్ ఆడాము, మనం మల్దకల్లో ఆడాము, ఒక పందెం ఆడాము. తర్వాత అది అనారోగ్యం చేసి చనిపోయాక మళ్ళీ ఒక ఎద్దే ఉంది పియర్పల్లి దగ్గర గోపాల్ యాదవ్ దగ్గర తీసుకొచ్చాను. ఆ ఎద్దు ఒకటే ఉంటే ఇంకా ఆయన్ని అలా వదిలేసి ఇంకా జెర్సీలు తెచ్చుకున్నాడు. ఆయన జెర్సీలు తెచ్చుకున్నాక వినోద్ అన్న అబ్బాయి ఆయన తమ్ముడే తోలుతా డ్రైవింగ్ ముందుకు చేశారు. తర్వాత దురదృష్టకరం మొన్నే చనిపోయాడు ఆయన. ఇంకా ఏంటంటే కర్ణాటకలో మనకి ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో ఆడాలంటే లోకల్ పందాలు ఆడినట్లే. ఇక్కడ మనకి ఏంటంటే మనకి సరదా. కర్ణాటకలో ఏమో మనం పందాలు పెట్టుకుని పెద్ద పందాలు పెట్టి అంత అవగాహన ఎవరికి జనాలకు లేదు. ఈ ఉన్న 10 మంది చేద్దాం అంటేనేమో ఇవన్నీ వేరియేషన్స్ ఉన్నాయి. కేటగిరీ అని, సబ్ జూనియర్ అని వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ తట్టుకుని చేయాలి. ఇవన్నీ బయటికి ఫీల్డ్లోకి రావాలంటే అందరు చిన్న రైతులు ఉన్నారు. ఆ చిన్న రైతులు ముందుకు వెళ్దాం అంటేనేమో ఈ కార్పొరేట్ సంఘాలన్నీ కంపెనీలు, పెద్ద కంపెనీలు వాళ్ళ ముందు తట్టుకోలేక అలాగే చిన్నగా మేపుకుంటూ ఉంటే మొత్తం ఇప్పుడు ఏంటంటే ఈ ఒంగోలు జాతి అని చాలామంది తగ్గించేశారు మన కర్ణాటకలో. ఎందుకంటే అక్కడ ఆడనివ్వట్లేదు. ఇక్కడ ఆడితే మనకి ఇక్కడ పందాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆడదామంటే అక్కడ ఆడనివ్వరు. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా, కేటగిరీ కానీ సబ్ జూనియర్ కానీ ఇలాగ ఇక్కడ విభాగాలు లేవు మన కర్ణాటకలో. లోకల్తే మన తెలంగాణలో ఆడతాకి వీల్లేదు, మన లోకల్ ఆడతారని చెప్పి అంటే మనం ఇంకా ఆపేసుకున్నాం. కర్ణాటకలో లోకల్ పందాలు ఆడకూడదని చెప్పి మొత్తం మన కర్ణాటక ఒంగోలు పశువులు అందరూ కలిసి కర్ణాటకలో ఆడేది లోకల్ పందాలు వద్దు, ఇంక నుంచి మారిపోదాం మనం అని చెప్పి జెర్సీలోకి జంప్ అయ్యాం. ఆ జెర్సీలే ఇంకా కర్ణాటకలో ఒంగోలు ఉన్న వాళ్ళు ఇంకా జెర్సీలో కట్టట్లేదు. ఇంకా మన చిదంబర రెడ్డి గారు, మన గిడ్డనాయుడు గారు వీళ్ళందరూ నిర్ణయకర్తలు రాయచూరు పందెం ఆడకండి, రాయచూరు కర్ణాటక లోకల్ పందెం ఆడకుండా కర్ణాటక ఎద్దులు కేటగిరీలు ఆడుకోవచ్చు అన్నారని చెప్పి మేము ఇంకా వేరే లోకల్ పందాలు ఆడతాం మానేసి ముందు చేసుకుంటా అలాగే మేము వస్తున్నాం. ఇంకా వస్తా జర్నీలో మొత్తం అన్నీ ఇక్కడ ఇంకా జెర్సీలో అయిపోయింది. ఒక 2-3 ఉంచుకున్నాం. ఒంగోలు జాతి అందరూ జెర్సీలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బయటికి వెళ్ళి ఆడాలంటే ఇక్కడ ఆడలేము, ఇక్కడ ఆడితే అక్కడ ఆడలేము. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే రాయచూరులో ఆడితే ఎక్కడ ఆడొద్దు అని చెప్తున్నారు. రాయచూరులో ఆడకూడదు, మీరు రాయచూరులో ఆడకూడదు అన్నందుకు ఇంక మేము వదులుకొని ఇంకా ఇంటి దగ్గర 2 సంవత్సరాల నుంచి మేపుతున్నాం ఈ చేతని. కేటగిరీలో ఆడాలనే ఉద్దేశంతోనే 2 సంవత్సరాలు సేద్యం తోలుకుంటా అలాగే ఆపినాం. ఇప్పుడు వీళ్ళు కూడా రాయచూరులో దీన్ని 2 సంవత్సరాల నుంచి దింపలేదు ఇంతకు ముందు నుంచి. ఇప్పుడు కేటగిరీలో ఈ మూడు సెట్ చేసుకుని ఒక జతలో వద్దాం అనుకున్నాం. కాదని ఇప్పుడు ఒకటి తీసుకున్నారు వైపీఆర్ బుల్స్. ఆ జతతో జనవరి నెల నుంచి దిగుతాం. చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆడాలి అనే ఉద్దేశంతో చాలా మంచి ఎద్దులు పెద్ద రేట్లో పెట్టి కొనుక్కుని వస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు. కానీ ఏంటంటే మనకి ఒక కర్ణాటక ఒక అసోసియేషన్ అనేది ఉంటే, అందరూ ఒగ్గట్ట మీద ఉంటే దాన్ని అసోసియేషన్ చేసుకుని ఒక ప్రెసిడెంట్ ఒక ఇది మన ఇప్పుడు చిదంబర రెడ్డి గారు ఎలా కన్వీనర్ గారు ఎలా ఉన్నారు అలా కూడా మన కర్ణాటకలో ఒకటి చేసుకుంటే ఒక ఒగ్గట్ట అన్నది ఉంటే ఇక్కడ పందాలు స్టార్ట్ చేసుకుని మన తెలంగాణకి ఎలా ఉన్నామో మన కర్ణాటకలో కూడా పందాలు పెట్టి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు కూడా వచ్చి మనతో పాల్గొనవచ్చు, మనం వెళ్ళి పాల్గొనవచ్చు. చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం సిస్టమ్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఒక పద్ధతులు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఎలాగా కన్వీనర్ గారు ఎలా ఉన్నారో వీళ్ళందరూ అలా మనం కర్ణాటకలో కూడా సెట్ చేసుకున్నామంటే ఒక వ్యవస్థ పెరుగుతుంది. ఇది బాగా ఉద్దేశాలు ఎక్కువ ఉన్నాయి, మేపాలి చేయాలి అని ఉన్నది జనాలకి. కానీ ఏంటంటే అవగాహన లేక వెనకబడ్డారు. కర్ణాటకలో మేపగలిగే శక్తి ఉన్నది,
తోలి శక్తి ఉన్నది. అన్ని విధాలుగా మంచి మంచి ఆలోచనలతో ఉన్నారు పిల్లలు, మంచి యూత్ చాలా ఉన్నారు ఇప్పుడు. కానీ ఏంటంటే ఒగ్గట్లేదు. ఒక ఐకమత్యం ఉండి ఒక కమిటీ ఏర్పరచుకుంటే మేము కూడా తెలంగాణతో పాటు మేము కూడా సహకరించుకొని చేయగలుగుతాం. మా రాయచూరులో ఆల్రెడీ పాపరెడ్డి గారు మంచి పందాలు పెడుతున్నారు. అప్పుడే దగ్గర 20 సంవత్సరాల నుంచి పాపరెడ్డి గారు కూడా మాకు బాగా సహకరించి మా కర్ణాటక పేరు ప్రక్రియలు తెచ్చింది మనకి పాపరెడ్డి గారు. మళ్ళీ మన పలకందోడి సాహిబ్ గారు కూడా, మస్తాన్ గారు, ఆయన కూడా మంచి మంచి జతలు పెట్టి మన కర్ణాటకకి బాగా పేరు తెచ్చారు. మాకు చాలా అప్రిషియేట్ అనిపిస్తుంది. మన కర్ణాటక ఎద్దులు వెళ్ళి ఆడుతున్నాయి, మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అలా రవిరెడ్డి గారు కూడా రవిగౌడ్ గారు ముందుకు వచ్చారు. కానీ ఏంటంటే వాళ్ళకి దురదృష్టం ఒక ఎద్దు చనిపోవడంతో వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇంకా మనం బయటికి వెళ్ళి ఆడలేము, ఇంకా ఇట్లా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా అని చెప్పి వెనక్కి తగ్గి మళ్ళీ జెర్సీల్లోకి మారారు. మన సాత్మైలు లింగరాజు అనే వాళ్ళకి కేటగిరీ ఎద్దులుండి వాళ్ళు కూడా ఏం చేశారంటే ముందుకు వెళ్ళలేక ఈ జర్నీ కొనసాగాలంటే ధైర్యం ఉండాలి, అన్నీ ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ అందరు సపోర్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఆస్తులు ఉన్నా ఏమున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే కాదు. ఆ అబ్బాయి కూడా కేటగిరీ ఎద్దులు పెట్టుకుని చాలా ముందుకి ఆడి ఆయన అమ్ముకుని ఇంకా సరి చేసుకున్నాడు. మన చెన్నబసవ ఉన్నాయి, పాలపల్లి జత ఉన్నాయి, ఇట్లా మన రామదుర్గ ఆంజనేయ అని వాళ్ళు దగ్గర 20 ఇయర్స్ నుంచి మన ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్, మన 20 ఇయర్స్ నుంచి ఎద్దులు ఉన్నాయి. ఏంటంటే మన కర్ణాటకలోనే ఆడాలనే ఉద్దేశం ఉన్నందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ముందుకు వెళ్ళాలంటే అనుభవం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటంటే అదొక ధైర్యం సరిపోవట్లే. అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, కర్ణాటకలో ఆడాలి, కర్ణాటకలో పేరు చేయాలని. మన లోకల్ ఆడితే మనకేమో అక్కడ ఆడినవారు. అది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేపీ కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి మన కర్ణాటక జనాలకి. కానీ ఏంటంటే మన లోకల్ పందాలంటే ఒక విభాగాలు చేయాలి. ఇప్పుడు కమిటీ అన్నది ఎందుకన్నా సేది విభాగము, జెర్సీలకు ఒక విభాగం ఇలా చేసుకుంటే కిలారికి ఒక విభాగం చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. మనకి ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారో డబ్బులు పెట్టగల కెపాసిటీ ఉంది, తోలి కెపాసిటీ ఉంది. ఇప్పుడు డ్రైవర్లు పెట్టుకునే అవసరమే లేదు మన కర్ణాటక జనానికి. మనకి ఏదో ఉండాలి అని పెట్టుకోవడం. కానీ మన పిల్లలు చాలా యూత్ చాలా ఇంట్రెస్టెడ్గా ముందున్నారు, కెపాసిటీస్ బాగా పెంచుకున్నారు. తోలి ఇప్పుడు మన సీనియర్ డ్రైవర్స్తో పాటుగా తోలగలిగే కెపాసిటీ ఉన్నది. కానీ మన మేపీ పశుపశులో ఏమవుతుందంటే మన కర్ణాటకలో ఆడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆడాలనే ఉద్దేశంతో అక్కడ రిమార్క్ చేసుకుంటున్నారు. అందుకని దీనికి ఒక కమిటీ ఏర్పరిచి ఇక్కడ ఒక కమిటీ చేసుకుని ఒంగోలుకి సపరేట్గా ఈ రాయి ప్రత్యేకంగా పోనీ 6 పళ్ళు 2 పళ్ళు అని ఏం సమస్య లేకుండా ఒక చిన్న బండ మినిమం ఒక పాలపళ్ళు లెక్కలో పెట్టుకుని సేది విభాగం రన్ చేసుకోవచ్చు. సేది విభాగం కాదు, మామూలు కర్ణాటకలో లోకల్ పందాల్లో చిన్న రాయి పెట్టుకున్నాం అనుకో కేటగిరీ ఆడుకోవచ్చు. పెద్ద రాళ్ళు కట్టేసి మళ్ళీ మనం వెళ్ళాలంటే మనకు అవకాశం దొరకట్లేదు అక్కడ. అందుకని ఒక చిన్న రాయి ఒక పెద్ద రాయి అని పెడదాం. మన కర్ణాటక వాళ్ళకి సజెషన్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న రాయి ఒక పెద్ద రాయి అని పెట్టుకుని ఒక కమిటీ చేసుకున్నాం. ఆ చిన్న రాయి ఆడుకుంటా 2 సంవత్సరాలు ఆడుకోపర్లేదు, పెద్ద రాయి జోలికి వెళ్ళకూడదు. పెద్ద రాయి జోలికి వెళ్తే మన కర్ణాటక నుంచి మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆడనివ్వరు. అలా వాళ్ళతో కూడా మాట్లాడి మన చిదంబరెడ్డి గారు కానీ, గిడ్డారెడ్డి గారు కానీ, మన కన్నర్ కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మేము ఇలాగ నిర్ణయం తీసుకుంటాం చిన్న రాయి పెద్ద రాయి అని. మమ్మల్ని అవకాశం ఇవ్వండి, రేపు కర్ణాటక నుంచి కేటగిరీలో ఆడనిస్తాక కానీ ఏదైనా మంచి అవకాశాలు వాళ్ళతో కూడా మాట్లాడి చేయాలనే ఉద్దేశం ఉంది. మన అందరం కూర్చుని కర్ణాటకలో కమిటీ అప్పుడే 2-3 ఇయర్స్ నుంచి నడుస్తుంది. కానీ దాన్ని ముందుకెళ్తాకే అవకాశం కుదరట్లేదు. ఇంకా ముందు ఏర్పరచుకుని మేము కూడా ముందుకు వస్తాం. కర్ణాటకలో కూడా మేము కూడా తగ్గేది లేదు, మాకు అవకాశం ఇవ్వండి అని మేము కూడా ఒక మీటింగ్ చేసుకుని మన వీళ్ళందరూ కన్వీనర్ సార్లతో అంతా మాట్లాడుకుని మాకు కూడా ఇంట్రెస్టెడ్ ఉంది, మేము మీతో పాటు వస్తాం ముందుకు అని చెప్పి ఉంది అవకాశం. 6 పళ్ళ కూడా తెచ్చారు కదా, అది ఎక్కడ తెచ్చారు? సేద్యంలో తెచ్చారా, బేటలో పంద్యాలలో ఆడినప్పుడు తెచ్చారా, ఇట్లా తెచ్చారా? లేదు, అది మన సేద్యంలోనే ఉండేది. మన సురేందర్ రెడ్డి గారు అని చెప్పి మన రాయచూరు పక్కనే మాల్దొడ్డి అని గ్రామంలో మన ఇండివస్ పక్కన ఉంది. ఆయన మంచి సెలెక్ట్ చేసి మంచి దూడల్ని ముందుకి ఇస్తూ ఉంటారు. సెలెక్ట్ చేసి ట్రైన్ చేసి అమ్ముతూ ఉంటారు. మనకి టైర్ బేటాల్లో ఉండగానే ఆయన పిలిచి ఒక జత మన ఉడుమగల్ వీరేష్ అనే తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, ఆ తమ్ముడు ఇద్దరం కలిసి చెరోటి తీసుకుందామని చెప్పి కొద్దిగా చిన్న సైజు ఉందని చెప్పి ఆయన ఉంచుకుని నాకు పెద్ద సైజు ఉన్నది నాకు ఇచ్చాడు వీరేష్. తెచ్చుకుని 2 పళ్ళలో ఉండేది. దాన్ని మేపి దాన్ని ట్రైన్ చేసాం. దానికి పరశురామ్ అని పేరు పెట్టుకున్నా అది ఎద్దును ఉంచుకోలేకపోయాం.
ఇంకా అదే పేరుని దానికి లాస్ట్ దానికి పరశురామ్ అని పెట్టుకున్నాం. ఈ గిత్తకు వచ్చేసి శివరామ్. ఈ గిత్తకు వచ్చి శివరామ్ అని పెట్టాం. దానికి దేవరా పెట్టాం, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన కర్ణాటక నుంచి. అయితే దానికి ఫస్ట్ దేవరామ్ ఇంకా రిలీజ్ అవ్వకముందేనే ట్రేజర్ రిలీజ్ అవ్వకముందే దేవరా అని పెట్టాం. ఇంకా దేవరానే కంటిన్యూ, ఆ పేరే కంటిన్యూ చేస్తాం. దానికి పరశురామ్. ఓకే. వచ్చాడు మన వెంకటేష్ అని అష్కల్ గ్రామం, మన తమ్ముడు. ఇక్కడ మనకి పొద్దున్నీ సాయం దాకా చూసుకుంటా కనిపెట్టుకుంటా, తను జాబ్ చేసుకున్నా కానీ వచ్చి ఇట్ల మీద ప్రేమ మీద పొద్దున్న సాయంత్రం వచ్చి అట్లా చూసుకుంటా జాగ్రత్తగా. నేను ఎక్కడెక్కడో ఉంటాను, రెండు రెస్టారెంట్లు మెయింటైన్ చేస్తే అక్కడో చోట ఇక్కడో చోట ఉంటాను. కానీ అట్లని చూసుకుంటా జాగ్రత్తగా చూసి అబ్బాయి కూడా, ఆ అబ్బాయి బాలరాజు బాలు వీళ్ళిద్దరూ నాకు సహకరించి ముందుకి నడిపిస్తున్నారు. లింగరాజు అని ఉన్నాడు, ఆయన ఈరోజు తిరుపతి వెళ్ళాడు. ఆయన కూడా ఉంటే ఆయన కూడా ఇంట్రొడ్యూస్ చేసేవాడిని. వీళ్ళందరూ సహకారంతోనే మనము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మన టీం అంతా ఉన్నారు, మన ఇస్మాయిల్ భాయ్, వెంకటేష్, నరేష్, ఆనంద్ అన్న, చన్బస్వ, వీళ్ళందరూ ఒక టీం కింద ఉండి మన కర్ణాటకలో ముందుకెళ్తున్నాం. నాతో పాటు మన కర్ణాటక పశువులు అందరూ మన ఒంగోలు జాతిని అభివృద్ధి చేయాలని చెప్పి, అభివృద్ధి చేసి మనం కూడా ఈ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆడాలని చెప్పి ఉద్దేశంతో అందరికీ ముందుకెళ్ళి దీన్ని ఆలోచించి కమిటీ చేసుకుని ఒక మంచి అవగాహనతో మనం ముందుకెళ్ళాలి. మన ముందు ఫ్యూచర్లో మన ఒంగోలు జాతిని అభివృద్ధి చేసి ముందుకెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఈ పక్క రాష్ట్రాల్లో వాళ్ళని మనం పందాలు పెట్టి మనం తీసుకోవటం, మనం వెళ్ళి అక్కడ ఆడటం అన్నీ చేసుకుని వాళ్ళలాగా మనం కూడా నేర్చుకుని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. మన పశువులందరూ చంద్రబండ లాగా, రాయచూర్ లాగా మన దగ్గర ఇక్కడ లోకల్ చంద్రబండ, రాయచూర్ మంచి పంజాలు ఉన్నాయి ఇక్కడ కూడా. అంటే మేము ప్రత్యేకంగా ఏంటంటే లోకల్కే పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ మన ఒంగోలు జాతిలో జెర్సీలు మిక్స్ అయిపోయి అవి 20 బార్లు వేస్తుంటే మేము 12 బార్లు 10 బార్లు వేసి వెనకబడతాం. ఈ వెనకబడతంతో ఒక 2-3 పెద్ద కంపెనీలాగా ఉండి మన కర్ణాటకలో వచ్చి పేరు ప్రఖ్యాతలు బయటకు చూపించుకోలే. మన కర్ణాటకలో మంచి కంపెనీలు ఉన్నట్టే ఉండి ప్రతి ఏటా 2 జతలు మేపేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడలేక, ఇక్కడ జనరల్లో ఆడలేక ఈ సపరేట్ విభాగాలు చేసినప్పుడు కొద్ది ఇబ్బంది పడి అందరూ డ్రాప్ అయిపోయారు అన్నమాట. డ్రాప్ అవ్వకుండా ముందుకెళ్ళాలి అందరూ. మనం కూడా ఒక కమిటీ చేసుకుందాం, మనం కూడా ఒక్కొక్క సెంటర్లో ఒక పందాలు నిర్వహించుకుని మనం వెళ్దాం మంచిగా. ఇక్కడ మన నవల్కల్ గ్రామంలో మేము పందాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. నవల్కల్, నీలగల్లు, నీర్మాన్వి, సాత్మైలు, మళ్ళీ మన మార్తపల్లి రవిగౌడ్ గారు ఒక 3-4 సంవత్సరం మంచి విభాగాల కింద చేసి ఆయన పందాలు పెడుతున్నాడు. మన ఇక్కడ పెద్ద పందాలన్నీ ఉన్నాయి మన కర్ణాటకలో కూడా బాగున్నాయి. కానీ ఏంటంటే ఒక జెర్సీ విభాగం లేకపోతే ఒక పెద్ద రాయి, ఒక చిన్న రాయి అని పెట్టుకుని, పెద్ద రాయి కట్టినోడు చిన్న రాయిలోకి వెళ్ళకూడదు, చిన్న రాయి కట్టినోడు పెద్ద రాయి పర్మనెంట్గా ఒక 2 సంవత్సరాలు ఛాన్స్ ఇద్దాం ఒంగోలు జాతికి. తర్వాత కేటగిరీ కట్టుకుని ఇలాగ 6 పళ్ళు కట్టుకొని 2 పళ్ళు కట్టుకొని, అంటే మేము తెలంగాణలాగా వీళ్ళు మన ఆంధ్ర, రాయలసీమ వీళ్ళందరూ చేసినట్టు అన్ని విభాగాలు ఇంకా అంత అభివృద్ధి చెందాలంటే అంత అవగాహన రావాలి. కొత్త రైతులు ముందుకు రావాలి. వీళ్ళందరూ వచ్చి సహకరించి అన్నీ చేసుకున్నప్పుడు మేము అలా విభాగాలు 2 పళ్ళు 4 పళ్ళు మేము పందాలు పెట్టగలుగుతాం. ఇప్పుడు ఎద్దులు తగ్గిపోతున్నాయి కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ఎద్దులు మంచిగా తెచ్చుకోండి, రైతులు సేద్యం చేసుకుంటా వాటిని అభివృద్ధి చేసి మనం కూడా పందాలు నిర్ణయిద్దాం. ఒక కమిటీ ఓట్ చేస్తామంటే ఆటోమేటిక్గా అది డెవలప్ అయ్యి ఒంగోలు జాతి పశువులు ఎక్కువ అవుతారు. ఎక్కువ అవగానే ఆటోమేటిక్గా పందాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలు కూడా మనం పిలిస్తే మనం కూడా వెళ్ళి ఆడుకుంటాకి అన్ని అనుకూలం ఉంటాయి. మనకి తెలంగాణ, ఆంధ్ర దూరం కాదు, కర్ణాటక అన్నీ కలిసిపోయి ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. బరే జెర్సీలు ఆడొద్దని అనట్లేదు, జెర్సీలు కూడా ఉంచండి, వాటికి ఒక విభాగం చేయండి. ఈ ఒంగోలు జాతి ఇంకా 2-3 జతలే ఉన్నాయి మిగిలిపోయినాయి. మన కర్ణాటకలో ఒక 5 జతలు అంటే మహా అంటే 5 జతలు ఉంటాయి. ఇప్పుడు 5 జతలతో ఇంకా నాలాగే నేను ఆడతానో లేకపోతే రేట్ వస్తే అమ్మేసుకున్నామంటే ఇంకా ఇలాగే అయిపోతుంది. ఇప్పుడు నాతో పాటు నేను స్వార్థపడినా కదా, తెచ్చుకున్నాను 15 లక్షలు వస్తుంది, అమ్మేసుకున్నా సరే, అమ్ముకున్నా కానీ ముందు ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఆడుతుందనే ఉద్దేశంతో నేను ఫర్దర్ కేటగిరీ దాకా ఆడగలుగుతా. సబ్ జూనియర్, సీనియర్ ఆడలేను. సరే, వాళ్ళు ఒక కంపెనీకి ఇస్తే మన కర్ణాటక నుంచి ఒక మంచి ఏదో ట్రైన్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి ఒక వాల్యూ, మన కింద నుంచి తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఒక వాల్యూ వస్తుంది, ₹1 వస్తుంది మనకి.
ప్లస్ వాల్యూ వస్తుంది. కానీ మన కర్ణాటకలో మన ఇప్పుడు వైపీఆర్ బుల్స్ వారు లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ ఒక మున్నాబాయిని కొన్నారు, మన బిజినెస్ గారు జమ్మన్ గారిది. అది ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది మా కర్ణాటక. 20 లక్షలు అంటే మామూలుగా కర్ణాటక తెచ్చింది, అక్కడ వైపీఆర్ గారికి తెచ్చింది, ఆయన సార్కి తెచ్చింది. ఇప్పుడు మన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ చిన్న యూత్ కానీ పాలపల్లి నుంచి వెళ్ళండి, పెద్ద వైపులో అయితే 2 పళ్ళ నుంచి మేపుకుని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి, రైతుగా సేద్యం చేసుకోండి. అంటే ఈ ఒంగోలు జాతిని తొక్కేయకండి, ఒంగోలు అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు చూసినానో మనం అభివృద్ధి చేసుకుంటా, మనం కూడా పందాలు పెట్టకపోయినా పర్లే అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తే మనకి అలా పక్కన పశువులు ఉంటే ఆరోగ్యాలు బాగుంటాయి, అన్ని విధాలుగా ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ మన ఒంగోలు జాతిని కాదు ఏదైనా సరే పశుపోషాలు ఎవరికి కట్టుగోళ్ళకి అలాగ అమ్మేయద్దు. చిన్న రైతులు కానీ అమ్మండి తక్కువ, కానీ కట్టుగోళ్ళకి అలాగ అమ్మేసి కటింగ్గా మాత్రం అమ్మకుండా వాటిని అభివృద్ధి చేయండి.